పడుకుని పాలోడు పేపరోడు చెక్ బయటపడ్డాను సార్. ఇంత దారుణమైన అటెంప్ట్ జరిగాక ఊడిన లుంగీతో సీలింగ్ ఫ్యాన్ ఉరేసుకోకుండా ఈ కేసును కోర్టు దృష్టికి తీసుకొచ్చిన నీ మగతనాన్ని అభినందిస్తున్నాను. యువర్ ఆనర్, నా క్లయింట్ ఆ నేరానికి పాల్పడడానికి వెనక ఓ బలమైన రీజన్ ఉంది. ఏమిటది? ఈ కుర్రాడు రోజు డాబా ఎక్కి నా క్లయింట్ చూస్తుండగా కట్రాయిడ్తో ఎక్సర్సైజులు చేసేవాడు. అది కూడా లేకుండా చేయాలన్న నీ ఉద్దేశం? ఆశ దోశ. నో, అలా ఎక్స్పోజింగ్ చేస్తూ నా క్లయింట్ రెచ్చగొట్టాడు. అంటే నీ క్లయింట్ నేరం చేసిందని ఒప్పుకున్నట్టేగా? రెచ్చగొట్టి నా చచ్చు పీనుగలా పడి ఉండడానికి నా క్లయింట్ ఏం రాయి రప్ప కాదు, చికెన్ మటన్ తినే మామూలు మనిషి. ఆ మాటకొస్తే మేము తింటున్నాం పిస్సు ప్రాణం. పొద్దు నుంచి రెచ్చగొడుతుంది జనంతో సహా. మేమేమైనా కంట్రోల్ తప్పామా? సార్, నేను అతను అలా చేసింది మోహన్తో కాదు, కామంతో అని తెలుస్తుందిలే. కాదు, రాజ్బాబుని నేను డీప్ గా లవ్ చేస్తున్నాను. నువ్వంత విపరీతంగా ప్రేమిస్తే ఒక లెటర్ రాసి మీ తమ్ముడితో పంపించొచ్చుగా. నాకు తమ్ముడు లేడు సార్. అయితే ఏ SMS ఇవ్వాలి గాని రేపెందుకు చేశావు? రేపెందుకు చేస్తారో మీకు తెలీదా సార్? బోన్లో నిలబడి బోడి ప్రశ్నలే అడిగిన దానికి సమాధానం చెప్పు. అతన్ని పాడు చేస్తే ఇంకే అమ్మాయి తన్ని చేసుకోదు, చచ్చినట్టు నన్నే పెళ్లాడతాడని ఆశపడి ఆవేశపడ్డాను. విన్నారుగా యువర్ ఆనర్. నాకేం చెవుడలేదు. సిల్క్ షకీలా అనబడే ఈ ముద్దాయి నేరం చేసినట్టు రుజువైంది కాబట్టి 6 నెలల పాటు స్త్రీల ప్రత్యేక జైల్లో ఉండేలా శిక్ష విధించడమైనది. ఇది అన్యాయం, అక్రమం. ఇదే ఓ మొగడు ఆడదాన్ని రేప్ చేస్తే 6 నెలలే శిక్షిస్తున్నారా? మినిమం 7 ఏళ్లు శిక్షిస్తున్నారు. అంటే శిక్ష విషయంలో కూడా మా ఆడవాళ్ళను చిన్న చూపు చూస్తున్నారా? మీ తీర్పును నేను అడ్డంగా ఎవరావిడ? లీలారాణి అని స్త్రీ సంక్షేమ నాయకురాలు సార్. ఏం చేస్తా ఉంటుంది? మొగుడుతో కాపురం తప్ప అన్నీ చేస్తుంటది. ఆడది రేప్ చేసినా మర్డర్ చేసినా స్త్రీకి న్యాయం జరగాలంటూ అలా 10 మంది ఆడవాళ్ళని వెనకాలేసుకొని మీడియా ముందు గొడవలు చేస్తుంటది. బాగా పబ్లిసిటీ పిచ్చిలేండి. నన్నే కామెంట్ చేస్తున్నారా? నువ్వు బయటికి రారా చూసుకుంటా. నీ చూసారా జడ్జి గారు మీ ముందే ఎలా తొడగొడుతుందో. మేనర్స్ లేకుండా కోర్టులో అరిచి తొడగొట్టినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద 7 ఏళ్ల పాటు కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. తీసుకెళ్లి లోపలేయండి. ఏంటి నువ్వు అనేది? అవతల పెళ్లి కొడుకు వాళ్ళు చూసుకోవడానికి వస్తుంటే ఇప్పుడు ఫోన్ చేసి బయలుదేరలేదంటావేంటి? లేకపోతే పరిగెత్తుకుంటూ వచ్చి ముక్కు మొహం తెలియని వాడితో తాళి కట్టించుకుని పాల గ్లాస్ తీసుకుని గదిలోకి వెళ్ళమంటావా? ముక్కు మొహం తెలియకపోవటం ఏంటి? ముక్కు సూటిగా ఉంటుంది, మొహం కోలగా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఇక్కడ వీధికి 10 మంది ఉన్నారు. హాయ్ తరుణ్. వాడెవడు? 10 మందిలో ఒకడా? 11వ వాడు. ఈ 12వ వాడిని కూడా చూడు. కుర్రాడు మంచి హైటు, ఇంట్లో మేకులు కొట్టుకోవడానికి, బూసులు దులుపుకోవడానికి నిచ్చెనలు అవి అక్కర్లేదు. పైగా కుర్రాడు సాఫ్ట్. పెళ్ళైన తర్వాత నీ గ్రిప్పులో పెట్టుకుని గేమ్స్ ఆడుకోవచ్చు. డాడీ, నాకు కొన్ని అంబిషన్స్ ఉన్నాయి. నా కాబోయే వాడు ఎలా ఉండాలో నేను డిజైన్ చేసుకున్నా. హాయ్ ఉదయ్ కిరణ్, వస్తున్నా. ఓకే డాడీ, బాయ్. అమ్మాయి ఏమంది అమ్మాయి రానందా? నీకెలా తెలుసు? అది నా కూతురు. అంటే నా కంట్రిబ్యూషన్ ఏమీ లేదా? అవన్నీ ఇప్పుడు ఎందుకులే, ఫోన్ చేసి పెళ్లి కొడుకు వాడికి రావద్దని చెప్పు. చేశా, బయలుదేరిపోయారట. అయితే నీ చావు నువ్వు చావు. నువ్వెక్కడికే? బ్యూటీ పార్లర్ కి. నువ్వు కూడా వెళ్ళిపోతాలా? ఏ, నన్ను కూర్చోబెడతావా? నువ్వు బ్రతుకుండగా మళ్ళీ పెళ్ళంటే బాగోదు. నువ్వు అలా అనుకున్నావా? చిచి, ఇప్పుడు ఎలాగా? ఇంటి ఓనర్ యశ్వ రంగారావు గారు అడిగితే కరెక్ట్ సలహా ఇస్తాడు. రంగారావు గారు, అయ్యో సారీ అంకుల్, చూసుకోలేదు. రోడ్డు రోలర్ 160 కిలోమీటర్ల స్పీడ్ తో వచ్చి గుద్దిన ఫీలింగ్ వచ్చింది. ఈ గుద్దుడేంటి తల్లా? సిమెంటు, కంకర, ఐరన్ రాడ్లు కలిపి తింటావా? ఇంత స్ట్రాంగ్ గా ఉన్నావు? కొంచెం హార్లిక్స్ తాగమ్మా, లేకపోతే వీక్ అయిపోతావు. తాగుతల్లి. ఈ రేంజ్ లో ఎంకరేజ్ చేస్తే ఈ పిల్లను అటు ఇటు షిఫ్ట్ చేయడానికి వీడు క్రేన్ కొనుక్కోవాలి. నువ్వేంటయ్యా పొద్దుటే తగలడ్డావు? మా అమ్మాయికి ఓ మంచి సంబంధం చూశా. అబ్బాయి ఎస్ఐ, కానీ బుద్ధిమంతుడు. తీరా వాళ్ళని పెళ్లి చూపులకి రమ్మన్నాక తను రావట్లేదని ఫోన్ చేసింది. అవతల పెళ్లి వారేమో బయలుదేరిపోయారు. ఏం చేయాలో పాలుపోక ఏదన్నా కన్నింగ్ ఐడియా ఇస్తారని మీ దగ్గరికి పరిగెత్తుకొచ్చా. మ్యాటర్ వాళ్ళకి చెప్పేయి. చెప్పొచ్చు, కొడతారు. నన్ను ముందు చెప్పొద్దా అని. ఇంకా చాలు డాడీ. మా అమ్మే ఐడియా నన్ను అడిగి నువ్వు చెబుతావేంటి? లేట్ అవ్వకూడదని. ఏమిటది? కాసేపు మీ అమ్మాయిని మా అమ్మాయిలా కూర్చోబెడితే. అమ్మో, మా సౌందర్యం వాళ్ళకి నచ్చేస్తే? ఊరుకోండి, మనిషి అన్నాడు ఎవరికైనా ఈ పర్వతం నచ్చుద్దా? అంటే ఏమిటయ్యా, నా కూతురికి మొగుడు దొరకడానా? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. కర్మగాలి ఏ దుష్టులోపంతోనైనా ఆ కుర్రాడికి మన అమ్మాయి కాదు, మా అమ్మాయి. అదేలేండి, మీ కష్టార్జితమే. అమ్మాయి నచ్చిందనుకోండి, మీ అబ్బాయి మా అమ్మాయికి నచ్చలేదని చెప్పేసి ఉత్తరం రాసేస్తా.
ఏమ్మా ఒక్క 5 నిమిషాలు పెళ్లి కూతురులాగా యాక్ట్ చేస్తావా? అమ్మో నాకు సిగ్గు బాబు. ఒక 5 నిమిషాలు సిగ్గు లేకుండా కూర్చోమ్మా ప్లీజ్. పోనీలే అమ్మా కూర్చో, నీకు ప్రాక్టీస్ అవుతుంది. ఆ. ఇదిగో ఈ కప్పుడు బుష్టు తాగు. ఇప్పుడేగా బకెట్ హార్లిక్స్ తాగింది. లోపల బిందెడు బోర్నవిటా కూడా దాగింది. నీకెందుకురా? సారీ. అయితే అమ్మ నువ్వు కూడా కూర్చో. అమ్మేందుకమ్మా, నేనుంటాగా. పోనీ ఈవెంట్ కూడా కూర్చోమందాం, ఎలాగో మా ఆవిడ ఇంట్లో లేదు కదా. చెయ్యేసావేట్రా? నా భార్య నీ భార్యగా నటించాలా? ఎట్లా కనిపిస్తున్నానరా నీ కంటికి? పేగులు తీస్తా. అంటే మీరు మిస్సెస్ అండర్స్టాండ్ చేసుకున్నారండి. సొంత పెళ్ళాన్ని ఏం చేసుకోలేదు నేను, మీ ఆవిడ ఏం చేసుకుంటాను చెప్పండి. నేను కూర్చోమంది నాకు పెళ్ళాంగా కాదు, మీ అమ్మాయికి తల్లిగా. డిఫరెన్స్ ఏముంది? పోనీలేండి, అంతలా అడుగుతున్నారుగా ఒప్పేసుకోండి. మధ్యలో నీ ఇంట్రెస్ట్ ఏంటే? ఈ మధ్యన టీవీ సీరియల్స్ చూస్తుంటే వాళ్ళకంటా నేనే బెటర్ గా యాక్ట్ చేయగలను అనిపిస్తుందండి. అమ్మా నాయన తారా, నువ్వు మామూలు స్త్రీవి కావు. నా పరువు కాపాడటం కోసం వచ్చిన మా ఇంటి దేవతవి. మీ ఇంటి దేవత కాదు, మా ఇంటి దేవత. అది కూడా మీ ఇల్లే కదా అని అలా అనాలండి. ఇదిగో పీపా చిచి పాప, నువ్వు వెళ్ళి త్వరగా రెడీగా, పెళ్లి వారు వచ్చి టైం అయింది. ఇదేంటి ఇక్కడ తీసుకొచ్చావు? చెప్తాను. ట్రయల్ రూమ్ లో రొమాన్స్ చేసుకుందామనా? అంత సీన్ లేదు. రేపు మా ఫ్రెండ్ పెళ్లికి వెళ్ళాలి. మంచి చీర కొని పెడతాను, తీసుకొచ్చాను. రండి సార్, రండి మేడం. ఏం చూస్తారు? లేటెస్ట్ సినిమాలు ఏమున్నాయి? అరే మీరు భలే కితకితలు పెడతారు సార్. ఏం చీరలు చూస్తారు అని. ఎక్స్క్లూజివ్ సారీస్ చూపించండి, రేట్ ఎంతైనా పర్లేదు. అలాగే 100 నోట్ అయినా పర్లేదు, ఆ? బాగా మంచివి చూపించండి. జోక్స్ వేయకండి, ఇక స్టార్టింగ్ రేంజే 6000. అబ్బా బాగా చీపు, నువ్వు చూపించమ్మా. ఇది దేవదాస్ సినిమాలో ఐశ్వర్య రాయ్ కట్టింది. ఇది చెమ్మేలి సినిమాలో కరీనా కపూర్ కట్టింది. ఇది బ్లాక్ సినిమాలో రాణి ముఖర్జీ కట్టింది. వాళ్ళు కట్టిప్పేసిన చీరలు మీరు సెకండ్ అనుకుని మాకు థర్డ్ హ్యాండ్ అమ్ముతున్నారా? అయ్యో యువర్ మిస్టేకెన్ సార్, ఇవి ఆ మోడల్స్. కానీ ఇది మాత్రం ఇంతవరకు ఎవరే కట్టలేదు సార్. కడితే మేడం గారే కట్టాలి. ఎంత? 10,000 సార్. అబ్బో, పోనీ ఇది చూడండి, ఇంకా లేటెస్ట్. బాగుంది, చూడు. ఇదంతా? 2 డబ్బాలు. వాట్ డార్లింగ్, చీరలా ఉందంటే రేట్లు అడుగుతావు. అంటే అది అర్థమైందిలే, నీ స్టేటస్ కి తగ్గట్టు కాకుండా చీపి చూపిస్తున్నాడనే కదా. భలే కనిపెట్టేస్తావు. సార్ది హై రేంజ్ అన్నమాట. అరే నీకు కూడా తెలిసిపోయింది. పోనీ ఇది చూడండి సార్, చాలా బాగుంది. ఇదేనా బోల్ బాబు? జస్ట్ 90,000 సార్. ఓస్ అంతేనా? బాగా చీపు. 9 నెలలు జీతం. ఓ పని చేయి, 4,000 చేసుకో. మీరు భలే నవ్విస్తారండి. కదా, మీరు కూడా ఇంత రేట్లు చెప్పి భలే ఏడిపిస్తారు. సార్ సార్ అదేం సార్, ఆవిడ కట్టుకోవాలి కానీ మీరు కట్టుకున్నారేంటి? ఆవిడ కట్టుకోపోతున్నా ఉండని. ఆ? ఆవిడ కట్టుకుంటే ఆవిడ చూసుకోలేదు కదా. ఓ హలో అండి, బాగున్నారా? ఎవరోదిన ఆవిడ? మీ అన్నయ్య గారి కేసు. అన్నయ్య కేసా? అదే ఒక కేసు విషయమే మీ అన్నయ్య గారి దగ్గరకు వస్తుంటారు కదండి. అవునవును. అరే ఈ చీర చాలా బాగుంది. దీన్ని మేము ఆల్రెడీ కొనేసుకున్నాం. కొంటే కొన్నారు, ఒకసారి చూడనివ్వండి. నో మీ కొన్న చీరని ఎవరికి చూపెట్టాం. రారంబా. సార్ ప్యాక్ చేసి ఇస్తాను, ఇటు ఇవ్వండి సార్. మాకు ప్యాకింగ్ వద్దు, మేము ఎప్పుడు చీరలు కొన్నా కప్పుకుని వెళ్ళిపోతాం. అంటే బిల్లు కట్టాలి. అన్నయ్య నువ్వా? చెల్లెమ్మా నువ్వా? సౌందర్య నువ్వా? మీరేంటి ఇలా వచ్చారు? చీరలు కొందామని. ఓహో, నువ్వు ఉన్నావు ఎందుకు? ఏనాడు ఓ జాకెట్ ముక్కన కొనిపెట్టలేదు. వదిన చూడు, చీరలు కొనిపెడతానని తీసుకొచ్చింది. అదే మరి అదవా పార్థం. మీ వదిన చీర దగ్గరికి నేను తీసుకొచ్చింది. నేను చీరనే నీ దగ్గర తీసుకొద్దాం అనుకున్నాను. అంటే నీ చీర కొంటుంది రమ్మ కోసం అనుకున్నావా? కాదు, ఈ అమ్మాయి చీరలే కట్టదు, నీకోసమే. మరి మీ కేసు ఎందుకు వెనకేసుకొచ్చినట్టు? సెలక్షన్ కోసం. పిలిస్తే నేనే వచ్చేదాన్ని కదరా. చీర తీసుకొచ్చి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నాను. ఆ సర్ప్రైజ్ ఏదో నాకు మొగుడి చుట్టంలో చూడు. అలాగే. ఎక్కడికి? ముగ్గురిని చూడమనగా చూద్దామని సార్ బిల్లు. ఈవిడ కట్టేస్తుంది. ఓకే. మీరు కొన్ని చీరకు నేను కట్టడం ఏంటి? ఎవరు కడితే ఏంటి, మన డబ్బేగా, కట్టే. మీరు చాలా తెలివైన చీర కొన్నట్టే కొని మీ చెల్లెల్ని రమ్మని ఇచ్చేశారు. అయ్యో, వాళ్ళు అక్కడికి వస్తారు నాకు అస్సలు తెలియదు. తెలియకపోతే కరెక్ట్ గా అదే షాప్కి ఎలా వస్తారు? అదే నాకు అర్థం అవట్లేదు. ఏ కొరియర్ వదో ఇన్ఫర్మేషన్ ఇచ్చుంటాడు. అయితే ఇంకో షాప్కి వెళ్దాం. ఆయన ఏమైనా కాలేజ్ స్టూడెంట్ అనుకున్నారంటే పిలవగానే క్లాస్ ఎక్కడ వచ్చేటకి ఇంకో అరగంటలో మినిస్టర్ గారు బందోబస్తుకి వెళ్ళాలి. ఏమండి చెప్పరే? మరే చీర కొనిపెట్టడం ఇష్టం లేదని చెప్పొచ్చుగా. ఇష్టం లేక కాదు, టైం లేక. కావాలంటే రేపు కొని పెడతా. రేపే పెళ్లి. ఈ ఒక్కసారికి ఏదైనా పాత చీర కట్టుకుని వెళ్ళిపో. ఇంకోసారి పెళ్లి చేసుకున్నప్పుడు కొత్త చీర కట్టుకుని వెళ్ది కానీ. మీరు కొనిచ్చే దిక్కుమాల చీర కోసం నా ఫ్రెండ్ ఇంకో పెళ్లి చేసుకోవాలా? మా సార్ చేసుకోవట్లేదటి. రేయ్, నువ్వు మధ్యలో దూరకో. పోనీ ఓ పని చెయ్యి. ఏంటి? నా ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ కి హోండా సిటీ కార్ ఉంది. అది పెద్ద స్టైల్ గా ట్రైన్ కి రావే స్టేషన్ కి కార్ పంపిస్తాంది.
రేపు ఈ బెంచ్ కార్ వస్తే నేను దీంట్లో వెళ్ళి దాని ముందు దిగి దాని పొగరాణుస్తా. ఓకే తీసుకెళ్ళు. ఈ పెళ్లి చెడగొట్టే మార్గం వద్దని చెప్పరా. మీ దగ్గర పెన్ ఉందా? ఏ రాసి పెడతావా? ఆలోచించడానికి. ఆలోచించడానికి బ్రెయిన్ కావాలి కానీ పెన్ ఎందుకు? మన రైటర్స్ ఫోటోస్ మీరు ఎప్పుడు చూడలేదా? ఇలా ఆడిస్తే ఐడియాలు వస్తాయి. వచ్చిందా? వచ్చింది. ఏంటిది? పెన్లో ఇంకు. ఐడియా. ఇటు నుంచి నరుకు రావడం కుదరలేదు కాబట్టి అటు నుంచి నరుక్కొద్దాం. పోలీసు వాళ్ళ ఏంటి ఫ్యాక్షనిజం చేస్తే బాగోదేమోరా. నరకడం అంటే సమరసింహారెడ్డి లాగా ఆ నరకడం కాదండి. మిమ్మల్ని అల్లుడుగా చేసుకోమని వాళ్ళ చేత అనిపించడం. అలా వాళ్ళెంత కమిట్ అవుతారు? మీరు ఎదవన్నారు ఎదవనుకోండి. నీ అబ్బా ఎంత డ్యూటీలో లేకపోతే మాత్రం ఎస్ఐ నన్నే తిడతావా? అదే మరి ఆవేశం. వాళ్ళ దృష్టిలో మీరు అలా రిజిస్టర్ అయ్యారనుకోండి, ఆటోమేటిక్గా వాళ్ళే మిమ్మల్ని చీపా అంటారు. ఎవరు? చిడతలప్పారు ఉన్నాడా? లోపల వంట చేస్తున్నాడు. ఏయ్, వానరు వంట చేస్తుంటే పని మనిషివి టీవీగా కూర్చుని స్వాతి చదువుకుంటున్నావా? కితకితలా నేను పని మనిషిని కాదు. చుట్టమేమో. అవును, బాగా దగ్గర భార్య వరుస అవుతాను. భార్య వరుస? అవునయ్యా, నేను అప్పారా భార్య పిపాసా బాస్ని. మీకు రెండోసారి నామకరణం చేయాలని మీ వాళ్ళకి ఎప్పుడు అనిపించలేదండి? చూడండి బిపాస బాసు గారు, మీరు భార్య అయితే మొన్నటావిడెవరు? ఆయనకి ఇద్దరేమో, ఈవిడ రెండో ఆవిడ అయి ఉండదు. Shut up. అంతగాలిందేటి? ఈవిడ మొదటి భార్య ఉంటుంది కదండి? ఒరే అప్పగా, ఉండు బాసు, నీకు కూడా కాఫీ తెస్తున్నాగా. ఏరా నువ్వు నాకు తెలియకుండా రెండో పెళ్లి కూడా చేసుకున్నావా? మొదటి పెళ్ళానివి నిన్నే ఇంతవరకు ఏమీ చేసుకోలేదు. మరి ఆ పిల్ల ఎన్ని గల పుట్టింది? మేమే. చెప్పండి, ఈవిడ మీ ఆవిడైతే మరి మొన్నటి ఆవిడ ఎవ్వరు? ఆవిడ ఆవిడ చెప్పు, అదెవతో నాకు తెలియాలి. ఆడ దేన్నైనా సహిస్తుంది కానీ తన భర్తని రాచి రంపాన్ని పెట్టే ఛాన్స్ ని మరో ఆడు షేర్ చేసుకుంటే మాత్రం భరించలేదు. ఎవరిది? బాసు, అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. ఇదిగో, అయ్య బాబోయ్. నేను లోపలికి వెళ్ళాలో బయటకు వెళ్ళాలో డిసైడ్ అవ్వాలంటే అదెవతో ముందు నాకు తెలియాలి. ఇదిగో అదంతా నేను పర్సనల్ గా చెబుతాను కదా, నా మాట విను. అబ్బో, నాకు ఇక గోదావరి దిక్కు. నాకు డబ్బులే ఉంటే నేను రాజమండ్రి వెళ్ళిపోతాను. చావడానికి గోదావరి దాకా ఎందుకండి? డబ్బులు దండిగా పక్కనే కృష్ణా బ్యారేజ్ ఉంది కదా. మరే ఇక్కడైతే మీ సవాన్ కలెక్ట్ చేసుకుంటే పాప ఆయన కూడా ఈజీగా ఉంటుంది. నేను రాజమండ్రి వెళ్ళేది గోదావరిలో దూకి చావడానికి కాదు. మరి? అక్కడ మా మేనమామ గోటు గంగరాజ్ అని పెద్ద ఫేమస్ రౌడీ ఉన్నాడు. వాడితో చెప్పి వీడి తాట బలిపించేస్తాను. ఇదిగో దయచేసి అంత దూరం వెళ్ళకే, నేను నిర్దోషిని. నోర్మి. రోజు ఇదొక సీన్ అయిపోయింది. ఏమిటి? ఏమిటి? అయ్యా అయ్యా రంగారావు గారు, అయ్యా, ఏమిటమ్మా? బాబు. మళ్ళీ మీ ఆయన కొడుతున్నావా? అల్లుడు గారు మీరెప్పుడు వచ్చారు? అసలే టెన్షన్ లో ఉంటే నువ్వేంటి అల్లుడు అంటావు? ఏమండి ఈవిడ మీ ఆయన సెటప్. కావాలంటే చూడండి పబ్లిక్ ఎంత క్లోజ్ గా ఉన్నారు. ఆ నంగరాజ్ ఇదేనా? అందుకేనా ఇల్లు ఖాళీ చేద్దామంటే వాళ్ళని మంచిది ఎందుకు ఖాళీ చేయటమంటున్నావు? నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అసలు జరిగింది ఏమిటంటే నాకేం చెప్పొద్దు. ఓ వర్షం కురిసిన రాత్రి పిడుగుపడి పడిపాడి జరిగిపోయింది. అప్పటి నుంచి కంటిన్యూ అయిపోతున్నా అంటావు. అంతేగా నా మొగుడు నీకెలా నచ్చాడే? వాడిని చూస్తే నాకే మూడ్ రాదు. అక్కడికి నిన్ను చూస్తే బాగేదో వస్తానట్టు. ఫ్యామిలీ గొడవలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి కదండి. అందుకే కదా ఫ్యామిలీ డ్రామా సినిమాలు సీరియల్స్ హిట్ అవుతుంటాయి. చెల్లెమ్మా నన్ను చెప్పని. ఏంటి నువ్వు చెప్పేది? మీ ఆయన శోభన్ బాబు మీ ఇద్దరు శారదావాణి శ్రీలాగా ఆయన షేర్ చేసుకుని అడ్జస్ట్ ఉండనేగా చెప్పేది. ఏంటి ఆయన శోభన్ బాబు మీ ఇద్దరు శారదావాణి శ్రీలా? ఈయన జగపతి బాబా. అవును, కొంచెం ఒళ్ళొచ్చింది. మీ అందరూ కాసేపు ఆగుతారా? నేను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. నా కొంప వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో కుప్పకూలిపోక ముందే నిజం చెప్పేస్తాను. చూడు బాబు, అసలు ఏం జరిగిందంటే, చూసావుగా బాబు షాట్లు, అది జరిగింది. నేను అప్పుడు అనుకున్నాను ఈ పెళ్ళేనుగు చిచి ఈ పెళ్ళేనుగు డెఫినెట్ గా పెద్దేనుగుల పేరుకి పుట్టుంటుందని. అల్లుడు గారు మీరు ఇంత ఆవేశపడకండి. మోసం చేసే కూడా ఆవేశపడకుండా మీ కూతురు మీద ఆశపడమంటావా? ఇప్పుడే మీ అందరి మీద కేసు పెడతాను. రేయ్ చాట్ చిట్టి. చార్జ్ షీట్లు బెడ్ షీట్లు ఎందుకు గానీ ఈ విషయం మీ ఇంట్లో చెప్పండి. సంబంధం తుస్సుమంటది. కరెక్ట్ 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 కరెక్ట్. పద. బాబు 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 ఆయన వెళ్ళిపోతున్నారు. అమ్మా, మీ నాన్న అక్కడ. నాన్న ఆయన ఆగమని చెప్పు నాన్న. బాబు వణకం సార్. చలికి వనకుండా అలా ఉంటాం, మీకైతే అలవాటైపోయింది. వాంగ సార్. కారులో నుంచి దిగేటప్పుడు ఒంగోలని మాకు తెలుసు. Good morning, sir. May I help you? నువ్వేం హెల్ప్ చేయక్కర్లేదు, మా మామూలు రూమ్ బుక్ చేశాడు, తాళాలేవు. Do you have any reservations, sir? ఓ యా, ఐ ఇంగ్లీష్ వెరీ వెల్ స్పీక్. బిఏ నో. ఐ కమింగ్ బెజవాడ ఫ్రమ్ హనీమూన్ అంకుల్ అరేంజ్డ్ బుకింగ్ రూమ్ హియర్.
Sorry, sir, I'm not getting you. సి ఐ రాజబాబు హైదరాబాద్ ఎస్ఐ షీ మై వైఫ్ వి కమ్ హనీమూన్. అబ్బా సైకిల్ స్టాండ్ లో పనిచేసేవాడు కూడా ఇంత ఇంగ్లీష్ రాదండి బాబు. ఏం లాభం, దీనికి అర్థం అవట్లేదు. తెలుగు అని నాకే అర్థం కావట్లేదు, ఇంగ్లీష్ దానికే అర్థం అవుతున్నాయి. బాగుందా? What are you exactly expecting, sir? బెజవాడ, దుర్గగుడి, కృష్ణా రివర్, రీసెంట్లీ పుష్కరాలు గోయింగ్. అది కాదండి, యాక్చువల్లీ వి హావ్. ఆగు, నేను మాట్లాడుతున్నాం కదా. బిఏ చదివి నా ఇంగ్లీషే దానికి అర్థం అవట్లేదు. 10th ఫెయిల్ నీ ఇంగ్లీష్ అర్థమైపోతుందా? సి మిస్ ఐ కమింగ్ బెజవాడ, హర్ ఫాదర్ బుకింగ్ రూమ్. Sorry, I can't understand, sir. ఛీ, దీనమ్మ ఇంత బాగా ఇంగ్లీష్ మాట్లాడినా కూడా దీనికి అర్థం అవట్లేదు. తెల్లతోలు ఉంది కదా అని ప్రతి అడ్డమైన వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేటవే. ఈయనతో పెట్టుకుంటే పని అవ్వదు కానీ మీరు మాట్లాడండి అమ్మా. Excuse me, we have a reservation behalf of Mr. S.V. Rangarao in the name of Mr. Rajbabu and Soundarya, coming from Vijayawada. Will you please find out? Yes, of course. దిస్ ఇస్ యువర్ కాటేజ్ మ్యామ్. So nice. ఓకే. రూమ్ చాలా బాగుంది కదండి. అలా చూస్తున్నారేంటండి? నీకు ఇంగ్లీష్ అంత బాగా వచ్చు. మీరు నన్ను క్షమించాలి, నేను చదివిన 10th కాదు. నేను అప్పుడే అనుకున్నా నువ్వే ఎల్కేజీ యూకేజీ అని. కాదండి, MBA. బిఏనా? అవునండి, 10th వరకు ఇక్కడే ఊటీలో చదివి ఆపై చదువులన్నీ ఆస్ట్రేలియాలో చదివాను. నీ అమ్మ నాకు 10th ఫెయిల్ అని అబద్ధం ఎందుకు చెప్పారు? మీ భార్య మీకన్నా ఎక్కువ చదివిందని తెలిస్తే మీరు ఫీల్ అవుతారని. చెప్పకుండా ఫూల్ చేశారు. సర్లే, ఈ మ్యాటర్ ఎక్కడ లీక్ చేయకు. నువ్వు ఎంబీఏ నేను బిఏ అంటే నన్ను ఎర్రి ఫ్రూట్ చూసినట్టు చూస్తారు. ఏంట్రా మా మాటలన్నీ విన్నావా? విన్నా పర్లేదులే, నీ ఫేస్కి తెలుగు అర్థం కాదుగా. సారీ, అపార్థం చేసుకున్నారు సార్. నాకు బాగా అర్థం అవుతుంది. నేను పక్కా తెలుగు వాడిని, మాది పిచ్చుకలంక. సర్లే, ఈ విషయం ఎక్కడ చెప్పుకో. పిచ్చుకలంక విషయం సార్? కాదు, నేను బిఏ మా ఆవిడ ఎంబీఏ అన్న విషయం. ఓకే సార్, మీరు MBA ఆవిడ BA అని చెప్తాను. ఇదిగో. ఎస్. న్యూస్ పేపర్ 3 రూపాయలు సార్. ఆ డబుల్ పేపర్ కాదు, నీకే టిప్పు. టిప్? అవును, పోయి టీ తాగు. సార్ ఇది సిల్లి సూర్యరావు గారి కాకా హోటల్ కాదు సార్, 5 స్టార్ హోటల్. మాకు తెలుసు. ఇదిగో, ఇది కూడా తీసుకెళ్ళు. సార్ మీరు ఇక్కడ టిప్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇలా ₹1/2 ఇచ్చి తెలుగుడు పరువు తీకండి సార్. మేనేజ్మెంట్ తెలిస్తే మీ ఫోటో తీసి రిసెప్షన్ లో పెడతారు. దేనికి? గుడ్ కస్టమర్ అనా? బ్యాడ్ కస్టమర్ అని. నెక్స్ట్ టైం రూమ్ ఇవ్వకుండా జాగ్రత్త పడతారు. సంపాదిస్తే తెలుస్తుంది బాబు డబ్బు విలువ. మీ జీతం ఎంత సార్? 10,000. నాకు నెలకి టిప్పే 20,000 వస్తుంది. ఇదిగో బాబు. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. మీలాగే మీ మనసు కూడా విశాలమైంది. ఆ టిప్ ఇచ్చావా అప్పిచ్చావా? టిప్పేనండి. అందరూ మీలాంటి వాళ్ళు ఉంటే మాలాంటి వాళ్ళందరూ రూపాయి బిళ్ళలు మింగి సావాలి. నన్ను ఇన్సల్ట్ చేయడానికే కదా వాడికి ₹300 టిప్ ఇచ్చావు. అయ్యో కాదండి, మీరు ఎవరి ముందు తక్కువ కాకూడదని. నువ్వెంత ఎక్కువ ఉంటే అందరికి నేను తక్కువగానే కనబడతాను. సార్ నైట్ డిన్నర్ ఆర్డర్ ఇస్తారా? నోట్ చేసుకో. చెప్పండి. ఓ చికెన్ బిర్యానీ, రైట్, మటన్ రోస్ట్, ప్రాన్స్ పెప్పర్ సాల్ట్, ఓకే, అపోలో ఫిష్, లాబ్స్టర్, మటన్ చాప్, కర్డ్ రైస్, ఫ్రూట్ సలాడ్ విత్ వెనిలా ఐస్ క్రీమ్. సార్ గెస్ట్ ఎవరైనా వస్తున్నారండి? లేదే. ఓహో, ఈ ఆర్డర్ మీ ఇద్దరికేనా? ఇవన్నీ ఆవిడకేం సరిపోతే దాన్ని మీ కిచెన్ లో సగం కావాలి. ఇవన్నీ నాకు. ఆవిడకి ఏం కావాలో వెళ్ళి ఆర్డర్ తీసుకో. అలాగే, ఉంటాను. మేడం మీరేమైనా ఆర్డర్ ఇస్తారా? 2 పుల్కా 1 సాల్ట్ బటర్ మిల్క్. హలో, నువ్వేం మొహమాట పడక్కర్లేదు. ఏం కావాల్సిందో ఆర్డర్ ఇచ్చుకో. బిల్లు కట్టేది మీ బాబేగా. నేను ఇంతే తింటానండి. ఇంతే తింటే ఇంత ఎలా పెరిగావు? ఈ ఒళ్ళు తినడం వల్ల వచ్చింది కాదండి, హెరిడిటీ. కొంతమందికి అంతే మేడం, ఇంత తిన్నా కూడా ఒళ్ళు వచ్చేస్తుంది. కొందరున్నారు నీటేనుగులా మేస్తనే ఉంటారు, అయినా కూడా ఎరువైన ఎదురు బొంగులాగా బక్కగా ఉంటారు. రే పిచ్చికలంక, నువ్వెవరిని దృష్టిలో పెట్టుకుని అంటున్నావు నాకు తెలుసు. నువ్వు మూసుకుని పద. ఆహా, నా డ్రీమ్ గర్ల్. ఇదిగో, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను.